మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో జూనియర్ వైద్యులు భారీ నిరసన. ఆయా నిరసనకు మద్దతు తెలిపిన హోంమంత్రి అనిత. ఆసుపత్రిలో అన్ని వస్తువులు కల్పిస్తాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నియామకం. సహకరించిన రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు. మాజీ మంత్రి బొత్స. పేదలకు ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు సిబ్బందికి రాష్ట్ర హోంమంత్రి అనిత సంఘీభావం తెలియజేశారు. ఈ నిరసన దీక్షలో పాల్గొని ఆమె మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా రక్షణ కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండే ప్రతి ఒక్కరిపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్లకార్డులు పట్టుకుని జూడాలకు మద్దతు తెలిపారు. లేదురా నా ముందు మొత్తం 36 కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ 1 2 3 4 చూడు తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 జిల్లా ఆసుపత్రులు అరగంట వ్యవధిలోనే ఓపీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వహణలో వైద్య సిబ్బంది అవినీతి అక్రమాలు తదితర అంశాలపై ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందిన సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని తెలిపారు. స్వల్పకాలిక ప్రణాళిక విభాగంలో 3 నుంచి 6 నెలల వ్యవధిలోని ఆసుపత్రులు వాటిలోని వసతులు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. మనం సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా చేద్దాము అనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక మనం చేసుకోవడం జరిగింది. అంటే కొన్ని ఇమీడియట్గా మన స్టాఫ్ని మోటివేట్ చేసి మనం పనిచేస్తున్న రీసోర్సెస్ ఏదైతే మన దగ్గర ఆల్రెడీ మనం ఖర్చు పెడుతున్నామో వాటిని స్ట్రీమ్ లైన్ చేసి మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్నది చేయాలి. తరువాత షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లోను, లాంగ్ టర్మ్లో కూడా ఏ రకమైన గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రజల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ వాళ్ళ దృష్టిలో మనకున్న షార్ట్ కమింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకుని అవి కొంత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి కాబట్టి దాని మీద చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని మీద డీటెయిల్డ్గా ఆనరబుల్ మినిస్టర్ గారు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. సో దాని తర్వాత మనం ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ లాగా అనుకున్నామో అది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అందరూ సూపరింటెండెంట్స్, ప్రిన్సిపాల్కి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు షేర్ హిస్ థాట్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించి ఖచ్చితంగా 2 నెలలైంది. జూన్ 16వ తేదీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తర్వాత అనేక స్థాయిల్లో అనేక రకాలైన సమీక్షలు నిర్వహించడం, ఈ 2 నెలల కాలంలో అనేక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకి, పిఎస్సీల దగ్గర నుంచి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో
అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటినన్నింటినీ విస్తృతంగా చర్చించడానికి ఇటీవల 11 పాత వైద్య కళాశాలతో కలిపి అన్ని మెడికల్ కళాశాలల ఆసుపత్రుల ప్రిన్సిపాల్లని సూపరింటెండెంట్ని కూడా పిలిచి ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విశాఖ జేసీ మయూర్ అశోక్ బొత్సకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీకి ఏకాగ్రీవంగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాగ్రీవంగా ఎన్నిక కావడం గొప్ప ఆనందకరంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నగర మేయర్ హరివెంకట కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు. అయిపోలేదు ఇంకా సర్టిఫికేట్ ఒకటి చూపించి నాకేం అక్కర్లేదు. మీరు మీరు వచ్చి 2 మినిట్లు రాస్తాను. మళ్ళీ నాకేం కూర్చోండి. అయిపోయిందా? రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. ఈసారి అడిగాను 15కి. రిసీవ్డ్ ఎనీ కార్డ్, నో మెసేజ్ హస్ బీన్ సార్ రిసీవ్డ్. కూడా అడిగారు, నేను డిఆర్ కూడా అడిగాను. అనకాపల్లి వచ్చిందా? లేదు రాలేదు. అనకాపల్లి కూడా నేను మాట్లాడతాను. బికాజ్ సార్ నేను ఇద్దరు కూడా అడిగాను. ఇప్పుడు ఈవెన్ కాల్ రాలేదా? లేదండి సార్ వచ్చి కొద్దిగా వెనక్కి కూడా ఉండదు. కొద్దిగా వెనక్కి కొద్దిగా ఇంకే వీళ్ళు వస్తారు. కంగ్రాచులేషన్స్ సార్ కొద్దిగా అనుకున్నాను. కొద్దిగా మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. డేట్ ఇస్ 16/8/2024. ఓకేనా? మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. మిగిలినవి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామన్నారు. మరొక నెల రోజుల్లో అమరావతి పనులు ప్రారంభమవుతాయని, అందరికీ పని లభిస్తుందని భరోసానిచ్చారు. జగన్ రెడ్డి వృధా ఖర్చులతో పేదలకు 3 పూట్ల భోజనం లభించేదన్నారు. పాస్ పుస్తకాలపైన సర్వే రాళ్లపైన జగన్ రెడ్డి తన ఫోటోలు ముద్రించేందుకు 700 కోట్లు ఖర్చు చేశారన్నారు. నమస్కారం చేసుకుని అనుకోండి సార్. లక్ష్మీ దివ్య సజేంద్ర మణిఘన అజితై బ్రహ్మణస్పతి
ఈరోజు అన్న క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది. పర్యావరణ హిత రాఖీలు విద్యార్థులు తయారు చేయడం ఆనందంగా ఉందని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా అభినందించారు. శనివారం ఉదయం జంతు ప్రదర్శనశాలలో గ్లోబ్ సంస్థ విద్యార్థులు విత్తనాలతో కూడిన రాఖీలు తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ పత్తితో తయారు చేసిన నూలు దారం, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కలు, విత్తనాలు ఉపయోగించి కాగితం, అట్ట, పత్తి, నార, అరటితో తయారు చేసిన రాఖీలు ఆరోగ్యకరమన్నారు. ఎకో ఫ్రెండ్లీ రాఖీలు ఆరోగ్యకరం, ఆనందదాయకమన్నారు. పర్యావరణానికి మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఈ నెల 18వ తేదీన ఆదివారం ఉదయం విశాఖ జూలో వృక్షాబంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. వృక్షాబంధన్ కార్యక్రమానికి మహిళలు రావాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సిఫా ట్రస్ట్ ఆమె అభినందించిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలన్నారు. సో నమస్కార్, నేను నందిని సలారియా, క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఈరోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి 70 మెంబర్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్నీ తయారు చేశారు. మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అనేది పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది. ప్లస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే. సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడతాం కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి. కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. సో రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడుతుందని సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని ప్రజాహిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు విశాఖ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విశాఖలో ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడుతుందన్నారు. పూర్వకాలంలో నుంచి రక్షాబంధన్ పండుగ మొదలైందన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బికే రామేశ్వరి మాట్లాడుతూ దుర్గుణాలు, వ్యసనాలకు మానవులు బానిసవుతున్నారని, ఇతరులను రక్షించలేని స్థితిలో ఉన్నారన్నారు. నూతన నవప్రపంచంలో మానవులకు జ్ఞానం అందించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థాన మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు, విజయఫ్ ఉపాధ్యక్షుడు నాగరాజు, పట్నాయక్, బ్రహ్మకుమారి ప్రతినిధులు సునీత, సత్యవతి, అనురాధ, భవానీ పాల్గొన్నారు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటి భేదభావాలన్నీ కూడా వదులుతాము. అందరూ ఆత్మ దృష్టితో సమానంగా ప్రేమగా మసులుకునేటువంటి ఆ సభ్య సమాజాన్ని మనం తీసుకురాగలుగుతాం. బ్రహ్మకుమారీస్ కట్టేటువంటి రాఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ముందుగా ఈ మానవ దేహాన్ని నడిపించేటువంటి అధిభౌతిక శక్తి, ప్రాణశక్తి కనుబొమ్మల మధ్య అనగా మెదడు లోపల ఉంటుంది. దీన్ని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఆత్మ అంటే ఎవరికి కనిపించదు. దానికి గుర్తుగానే మనం తిలకం దిద్దుకుంటాం 2 కనుబొమ్మల మధ్య. కాబట్టి ఇక్కడ స్మృతి తిలకం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రక్షాబంధన కట్టడం జరుగుతుంది. అంటే భగవంతుడు తన రక్షణలోకి రమ్మని మనకి ఈ విధంగా రక్షాబంధన పంపించడం జరిగింది. దైవీ సోదరి ద్వారా ఇది కడతారు కాబట్టి ఒక సోదరుడికి కట్టే ఆచారం ఏర్పడింది. నోరు మధురంగా ఉంటే ఊరు మధురంగా అవుతుంది. 3 అంగుళాల నాలుకలో చాలా గొప్ప విశేషతలు ఉన్నాయి. నాలుక అన్ని రకాలుగా తిప్పచ్చు, కానీ ఎవరు సరళంగా, ఎవరు మధురంగా ఉంటారో, ఎవరు సూటిగా స్పష్టంగా ఉంటారో వారి మాటలు అందరూ నమ్ముతారు. అలాగే మాటలలో కనుక చేదుతనం ఉన్నట్లయితే ఎవరు కూడా స్వీకరించరు. మాటలలో మధురత, సంబంధాల్లో ఆ స్నేహం రావాలంటే నోటిలో మధురత అనేటువంటి గుణం ఉండాలి. నాలుకతో మంచి మాటలు మాట్లాడాలి. ఇతరుల్ని మనం అవమానపరిచే విధంగా కానీ
దిగజార్చే విధంగా కానీ లేదా ఎవరినైనా నిందించే విధంగా కానీ మాట్లాడామనుకోండి మన గొప్పతనం చూపించుకోవడానికి. ఎప్పుడైతే ఇది ప్రపంచ నియమం అండి, ఇది సృష్టి నియమం ఏంటంటే నేను ఎవరినైనా నిందించినట్లయితే అది ఆ నింద నాదే అని ఎప్పుడు అనుకోవాలి. ఎవరినైనా నేను గాయపరిచినట్లయితే అది నేను పడ్డానని అనుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవరిలోనైనా విశేషతలు చూడకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళ అవగుణాలు మనకి కనిపిస్తాయి. ఈ రక్షాబంధన పర్వదినం ప్రతి ఒక్కరికి కూడా తమ లోపల ఉన్నటువంటి బలహీనతల్ని ఎవరికి ఇవ్వాలి? మానవ జాతికి కాదు, భగవంతుడికి అర్పించాలి, ఈశ్వరార్పణం చేయాలి. 326 BC నుంచి స్టార్ట్ అయిన పండుగ ఇది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇందాక రమా సిస్టర్ గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చినవాడు, గాడ్లో ఉందన్నమాట. వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏళ్ల తరబడి వీఆర్ఏలో పెంచిన ఘనత జగన్కే దక్కుతుంది. అటువంటి వ్యక్తి నేడు దెయ్యాలు వేదాలు వెళ్లించినట్లుగా ఐఏఎస్ అధికారులపై మాట్లాడడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు నీతులు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అటు అధికారులు ఇటు ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తి 11 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పూర్తిగా అర్థమైంది ఆయనకి, ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు, నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది. అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈరోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. దట్ వాజ్ ది హెడింగ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు? వాళ్ళ ఆత్మవిశ్వాసంపై ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాలి. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన నీతిమంతులైన ₹1 కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు వీఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తాడేమో అని తెలిసిన అధికారుల్ని వీఆర్లో పెడతారు. వీఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు. పర్వాలేదు వీళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు అది అండలించాలి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ వీఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు. నేను అడుగుతున్నాను, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ RRR అంటాం రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ రజ్జిక కార్పొరేషన్ డైరెక్టర్ రీగలపాటి యువశ్రీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక నియోజకవర్గ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో గాజువాక శీలానగర్ కి చెందిన యువశ్రీ తన
అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఆమె గత 10 ఏళ్లుగా వైసీపీలో రాష్ట్రమంతా తిరిగి పనిచేశారు. యువశ్రీ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు మరియు ప్రధాని మోదీ సుపరిపాలనకు ఆకర్షితురాలై తాను బీజేపీలో చేరానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. బీజేపీలో మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణగా శ్రీమతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేసి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర, మేడపాటి, ప్రధాన కార్యదర్శి దామోదర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత పాల్గొన్నారు. జాయినింగ్స్ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరటానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన మార్పులు సంభవిస్తున్నాయి, కానీ కేంద్రంలో మాత్రం మరోసారి మరోమారు మోదీ సర్కార్ అని చెప్పి మళ్ళీ మరోసారి ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కొద్దిగా సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. ఎన్నికలు గెలవటం అంటే కేవలం రాజకీయ ఎత్తుగడలు కాదు. ప్రజలకు చెప్పారే సేవ చేయడం, ప్రజలకు పనికొచ్చే పనులు చేయటం, దేశాన్ని ముందుకు నడిపించటం, ఇటువంటి కార్యక్రమాల ద్వారానే 3 సార్లు అధికారంలోకి వచ్చాం. ఏదో ఎవరినో సంతృప్తి పరిచి లేదా స్లోగన్స్తో మభ్యపెట్టి ఒకసారి మభ్యపెట్టడం సాధ్యం, కానీ ప్రజలు అంత అమాయకులు కాదు. సో కాబట్టి 3వ అధికారంలోకి మళ్ళీ మోదీ గారు ప్రధానిగా తిరిగి వచ్చారంటే దానికి ఖచ్చితంగా 10 సంవత్సరాల కృషి, భారతదేశాన్ని మరి ఒక అద్వితీయ శక్తిగా డెవలప్ చేయాలని ఆయన సంకల్పం, దాన్ని ప్రజలు విశ్వసించారు, దాన్ని చూశారు, కనుకనే మళ్ళీ పట్టం కట్టారు. సో కాబట్టి మళ్ళీ బీజేపీ ఇంకోసారి అధికారంలో రావడం 29లో కూడా తెచ్చాం. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జాతీయ బీజేపీ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు, అదేవిధంగా మా జిల్లా బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న పేదల ఆశాజ్యోతి సర్దార్ గౌతల అచ్చన్న అని పలువురు వ్యక్తులు కొనియాడారు. గాజువాక పారిశ్రామిక ప్రాంత గీతా సహకులాలు సంక్షేమ సంఘాధ్వర్యంలో సమతా నగర్ లో సర్దార్ గౌతల అచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడు చెల్లిపోయిన నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయన అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు అందించి ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంచిపెట్టారు. సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుంగా దేవన్ రాజు, నెల్లి శ్రీనివాసరావు, నెల్లి సాధురావు, బొంతు కనకరాజు, పీతా వెంకటరమణ, నెల్లి తులసి, అండిపోయిన పెదనూకరాజు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు మరి పీతా వెంకటరమణ గారికి, అలాగే మరొక పెద్దలు సప్పిన్ నాగరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి చాలా గురుమూర్తి గారు సన్మానం అవుతుంది. అందరూ కష్టపడి సంఘానికి మరి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన 10,000 రూపాయలు మా సంఘం ఖాతాలో అన్న మీరు కొద్దిగా చూడు. జోహార్ సర్దార్ గౌతల అచ్చన్న. ముందు అప్పర్ క్యాస్ట్ అన్ని కూడా బీసీ రిజర్వేషన్స్ వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి చదువు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ట్రాక్ చేయిస్తున్నారు. అంటే రద్దు చేయించేస్తారు బీసీ రిజర్వేషన్స్. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ గౌతల అచ్చన్న గారు, అట్లాగే బొడ్డెపల్లి రాజగోపాల్ గారు, కనుక వీళ్ళు 3-4 బీసీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏం చేశారంటే, మీరు కోర్టులు కలగజేసుకుని బీసీ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసేటువంటి హక్కు లేకుండా బీసీ రిజర్వేషన్ 25% అంటే 25% శాసనసభ ఆమోదించి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పెట్టినట్లయితే
కోర్టుకి అధికారం ఉండదు కనుక అప్పుడే మా బీసీ రిజర్వేషన్ నిలబడతాయి కనుక ఆ విధంగా నువ్వు 2/3 మెజార్టీతో అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేసి అసెంబ్లీలో పాస్ చేయించి బీసీ రిజర్వేషన్ లో షెడ్యూల్ 9 లో పెట్టి కోర్టులు అట్లా రద్దు చేయకుండా హక్కు కల్పిస్తావా లేదా? లేని పక్షంలో బీసీ ఎమ్మెల్యే అందరూ కూడా రిజైన్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోతామని చెప్పారు. అర్థమైందా మీకు? అప్పుడు గత్యంతరం లేక ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారు 25% బీసీ రిజర్వేషన్ ఏకి 6, బికి 12, సికి 1, డికి 6 ఈ రోజు నిలబడ్డాయంటే ఆ రోజు. అందుకని ఏంటంటే ఆర్థికంగా కాదు, మేము బీసీలు దేంట్లో వెనకబడున్నాం, ఎడ్యుకేషనల్ అండ్ సోషల్లీ, సాంఘికంగా మరియు ఆర్థికంగా అనేది లేదు. దాంట్లో అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సాంఘికంగా మరియు సామాజికంగాని ఆ తర్వాత విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలు మనం. అర్థమైందా మీకు? కనుక అప్పటి నుంచి కనుక ఈ రోజు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఆఖరి గాజువాక సమీపంలో గల చిన్న నడుపూరు నూకాంబిక ఆలయం 11వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఆలయానికి విచ్చేసిన పల్లాకు ఆలయ కమిటీ అర్చకులు పూర్ణకంతో స్వాగతం పలికారు. వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లుగా పల్లా తెలిపారు. ఆలయ నిర్వహణకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కమిటీ చైర్మన్ ఇందల ఈశ్వరరావు, జగన్నాథ రాముడు నాయుడు, బలగా బాలు నాయుడు, నాగిరెడ్డి వెంకటరమణ, రాంబాబు, బోండా అప్పారావు, సీతిని నరసింగారావు, ఎర్ర అప్పారావు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో జూనియర్ వైద్యులు భారీ నిరసన, ఆయా నిరసనకు మద్దతు తెలిపిన హోంమంత్రి అనిత. ఆసుపత్రిలో అన్ని వస్తువులు కల్పిస్తాం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నియామకం, సహకరించిన రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు, మాజీ మంత్రి బొత్స. పేదలకు ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.